న్యూజివీడు మండలం పల్లెర్లమూడిలో దారుణం జరిగింది. తల్లిదండ్రుల మధ్యలో నిద్రిస్తున్న 4 ఏళ్ల మైనర్ బాలికను అపహరించి దుండగులు అత్యాచారం చేశారు. అనంతరం అర్ధరాత్రి దాటాక ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలికను వదిలి వెళ్లారు. దాంతో విషయం తెలుసుకున్న స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై మంత్రి పార్థసారథి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మా అమరావతి బ్యూరో చీఫ్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సాంబశివరావు. చెప్పండి సాంబశివరావు. మాదిరి మనం చూసినట్లయితే నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో ఏదైతే గత అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన ఏదైతుందో ఇక్కడంతా యావత్తు అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసినటువంటి విషయం. ముఖ్యంగా మనం చూసినట్లయితే మైనర్ బాలిక కేవలం 4 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి బాలికని అత్యాచారం చేసినటువంటి ఘటన పైన స్థానికంగా ఉన్నటువంటి వారైతే మాత్రం ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, తీవ్ర కోపాద్రిక్తతో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే తల్లిదండ్రుల మధ్యలో బాలిక కొడుకుని ఉండగా బాలికను కామాంధులు అపహరించినటువంటి పరిస్థితి, అర్ధరాత్రి దాటాక గ్రామంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాలికనైతే వదిలి వెళ్ళడం అనేది అక్కడ ఉన్నటువంటి వారు గమనించడం, గ్రామంలో విచారణ చేపట్టిన పోలీసులు అయితే మాత్రం ఇంకా విచారణ జరుగుతుందంటూ కూడా సమాచారం చేయడంతో బాలికకి ఆరోగ్య పరిస్థితి చికిత్స అందించేందుకు మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకి అయితే మాత్రం చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం బాలిక పరిస్థితి అయితే మాత్రం ఇంకా డాక్టర్లు ఇంకా పూర్తిగా ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే డిక్లేర్ చేయలేనటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో సమాచారం వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే న్యూజివీడుకి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి కొలుసు పాత్ర తీవ్రంగా దీన్ని ఖండిస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఆయన ఇమీడియట్ గా అధికారులందరూ కూడా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో ఆ నిందితులను పట్టుకుని తగిన కఠినమైన శిక్ష విధించాలంటూ కూడా ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టీమ్స్ గా ఏర్పడినటువంటి పోలీసులు నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు కూడా ప్రారంభించాలని మన సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ.